అంటే అందరికీనా? అందరికీ. మహానుభావులకు కూడానా? వాళ్ళకి కూడా. ఎందుకంటే మహానుభావులకి ఆపేయటం ఉండదు. వేదవ్యాసుడంత వాడికి కూడా మరి భాగవతం మొదలైనటువంటివి రాయటం ఆపేసి ఇస్తే వాడు మామూలు లెవెల్లోకి వెళ్ళిపోతాడా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. కానీ వాడు ఆపడం. అందుకనే వాడు అంటే మామూలు లెవెల్లోకి వెళ్ళడం. కారు నడుపుతున్నారు అనుకోండి, ఒక 20 గంటలు కారు డ్రైవింగ్ ఉందనుకోండి, 15 గంటలు డ్రైవ్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా మనం ఇంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలా? 15 గంటలు చేశాం కదా, ఒక 2 నిమిషాలు నిద్రపోతున్నా డ్రైవ్ చేస్తూ. అంటే ఎంతసేపు జాగ్రత్తగా డ్రైవ్ చేసినా ఏ క్షణంలో నిద్రపోతే ఆ క్షణంలో బండి వెళ్లి డాష్ కొట్టేస్తుంది. కనుక ఎన్నాళ్ళు యోగాభ్యాసం చేస్తే పరిపూర్ణత వస్తుంది అని ప్రశ్నించేవాడు పూర్వం. అది గుర్తుంచుకోవాలి. అంటే దీంతో ఒక పర్ఫెక్షన్ ఎప్పుడు వస్తుందండి? పర్ఫెక్షన్ రిఫ్లెక్షన్ ఏం లేదు. పర్ఫెక్షన్ లో మనం ఉండటం తప్ప పర్ఫెక్షన్ రావటం అని ఉండదు. అది గుర్తుంచుకోవాలి. కనుక అలాంటిదేదో రావటం కోసం యోగాభ్యాసం చేసేవాళ్ళు కనుక ఎవరన్నా ఉన్నట్లయితే శీఘ్రంగా మానేయచ్చు. ఏం లాభం లేదు. 25 ఏళ్లు యోగాభ్యాసం చేసినా 21వ ఏడు మానేస్తే భ్రష్టు పట్టిపోతాను తప్ప ఈ 25 ఏళ్లు చేసినటువంటిది 21వ ఏడుకి సహాయం చేయదు. కాకపోతే ఎప్పుడు సహాయం చేస్తుందంటే మళ్లీ ఒక ఏడు మానేసి భ్రష్టు పట్టిపోయాక 22వ ఏడు మనం మొదలెట్టినప్పుడు తొందరగా మళ్లీ అందుకుంటుంది. ఎదురు చేసి ఉన్నటువంటి అలవాటు ఉంది కనుక. లేదా ఈ జన్మకు భ్రష్టు పట్టిపోయి వదిలేస్తే వచ్చే జన్మలో మళ్లీ మనం సాధన మొదలెట్టినప్పుడు గబగబా అందుకుంటుంది. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి భగవద్గీతలో చెప్పాడు. శుభమైనటువంటి మంచి ప్రయత్నం ఏమాత్రం చేసినా అది వ్యర్థం కాదు నాయన, నీ పేరు అక్కడ ఉంటుంది. మళ్ళా నువ్వు ఏనాడు మొదలెడతావో అది తీసి నీకు బ్యాంకులో నీ పేరు ఇంత ఉందని చెప్పి చక్కగా పిలిచి మరీ గవర్నమెంట్ వాళ్ళు నీకు డ్రాఫ్ట్ ఇస్తారు, వ్యాపారం పెట్టుకోమంటారు. నీ డబ్బు ఎవడు తినేసేయడు. నీ పుణ్య ఫలితం అనేది యోగాభ్యాసం చేసినటువంటిది అది. అందుకని కొందరు యోగాభ్యాసం చేస్తే తొందరగా లైన్లో పడిపోతారు. సుఖం ఆత్యంతికం అయినటువంటి స్థితి వస్తుంది. అంటే వాతావరణంతో గాని, పరిస్థితులతో గాని, చుట్టుపక్కల వ్యక్తులతో గాని, తన ఆఫీసులో ఉన్న వాళ్ళతో గాని, ఇంట్లో ఉన్న వాళ్ళతో గాని సంబంధం లేనటువంటి ఒకనొక సుఖానుభూతి, ఆనందానుభూతిని నిరంతరం కూడా సుఖంగా ఉండటం అనేటువంటి స్థితి చటుకుని వస్తుంది ఒక్కోడికి. ఒక్కోడి 25 ఏళ్ళు 30 ఏళ్ళు చేసినా సరే రాలేదేమరా అని ఉసూరుమని ఏడుస్తూ ఉంటాడు. అంటే 25 ఏళ్ళు చేసి కూడా ఏడుస్తూనే ఉంటాడు. ఏం చేత అంటే పూర్వజన్మలో వాడు చక్కగా చాలా కాలం చేసి ఏదో ఒక పొరపాటున కాలుదారి పడిపోయి అక్కడ చనిపోయాడు వాడు. ఇప్పుడు మళ్లీ మొదలెట్టాడు. మొదలెడితే ఆ పూర్వజన్మలో వీడికి అక్కడికి వచ్చింది కనుక తొందరగా వస్తుంది. అది భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో అభిజాయతే. యోగం చేస్తూ భ్రష్టుడు అయిన వాడు ఏమవుతాడంటే శుభ్రమైన చోట పడతాడు. చక్కగా ప్రయత్నం చేస్తాడు అన్నాడు వాడు. భగవద్గీత ఏదో ఆంజనేయ దండకం పుచ్చుకుని చదువుతూ ఉంటే, ఒరే నాయన హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే అలా కాదు ఇలాగూ అని చెప్పే తల్లిదండ్రుల దగ్గర పుడతాడు. అంతేగాని వెధవా నీకు ఇప్పటి నుంచి ఇవెందుకు మట్టి కొట్టుకుపోతావు అని చెప్పి ఆ టెక్స్ట్ బుక్లు చదువుకో అనేటువంటి అలా చెప్పేటువంటి వాళ్ళు ఇంట్లో పుట్టాడు. చూసారా తేడా ఉంది. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇవి నేర్పుతారు, టెక్స్ట్ బుక్లు నేర్పుతారు. ఇవి నేర్పకుండా టెక్స్ట్ బుక్లు నేర్పే తల్లిదండ్రులు ఏం చేస్తారు? జంతువులలో ఉంటారు. తమ పిల్లలకి క్లాస్ ఫస్ట్ రావాలని చెవులు పిండి సావగొట్టి ఇట్లాంటి వెటర్నరీ మెథడ్స్ అంటే పశు పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటే వాళ్ళు భయంలోకి, చింతలోకి, దుఃఖాక్రాంతిలోకి వెళ్లిపోయి చదువు పూర్తయ్యే లోపల ఎందుకు పనికిరానటువంటి చవట సత్తు సన్నాసుల్లా తయారు. పూర్వజన్మలో దుష్కర్మ చేసిన వాడు అలాంటి వాడు ఇళ్లలో ఉంటాడు. అంటే వాడు భగవద్గీత ఇస్తామంటే వేలు వాత పెడతా ఉంటారు. ఇప్పటి నుంచి ఏం రోగం? భగవద్గీత ఏంటి మాయరోగం అని ఈ వయస్సు నుంచి. అలా కాకుండా అది వరకు సత్కర్మ చేసినటువంటి వాడి ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, అన్నదమ్ములు వాళ్ళందరూ తాత ముత్తాతలు వాళ్ళు వీడికి చిన్నప్పుడు కూర్చోబెట్టి భగవద్గీత, హనుమాన్ చాలీసా, ఆంజనేయ దండకం ఇవన్నీ చెప్పి 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేటికి ఇవన్నీ నోటికి వచ్చేసి అక్కడి నుంచి మళ్లీ వీడికి కాన్వెంట్ లో చేరుస్తారు. ఏం నష్టం ఉండదు వాళ్ళకి. తర్వాత కుర్రవాడికి చదువు చదువుతూ ఉండగా కొట్టడం ఇట్లాంటి జంతువు పద్ధతులు చేయడం వాళ్ళ ఇళ్లలో. అలాంటి ఇంట్లో పుడతాడు. టపా బాస్తుంటారు కోమటుకు. అది చదువు చెప్పడం అనుకోని. అంటే పూర్వజన్మలో వాళ్ళు గాడిదలో ఎవరు వెనకాళ్ళతో తంతుంది చూడండి గాడిద, అలా బాతూ ఉంటారు. అంటే పిల్లవాడి మీద వాళ్ళ కామక్రోధాలు, పశుధర్మాలు తీర్చుకుంటూ ఉంటారు. వాడు వీపు మీద సాకిరేవి పెట్టేస్తుంటారు.
అంటే ఎంత క్షాళనం కావాల్సినటువంటి చెత్త ఆ పెద్దవాళ్ళ మనస్సులో ఉంటే వీడు ఎంత దుష్కర్మ చేస్తే వాళ్ళకి పిల్లవాడే పుడతాడు. అంటే పెద్దవాడు అయ్యేటప్పటికి ప్రతివాడిని చూసి భయపడేటువంటి రిటైరింగ్ వీక్ ఫెలో అవుతాడు పాపం. అంటే డైనమిజం పోతుంది. పిడుగులాగా బతకవలసిన వాడు మెరుపుతీగలాగా బతకవలసిన వాడు అదంతా చచ్చిపోతుంది. మొహం ఏడిచినట్టు తయారవుతుంది. ఏమిటో మొహం ఇలా ఉందంటే వీడు ఎంఏ పాస్ అయ్యట, ఇంకా పాడైపోయింది ఏమిటంటే పిహెచ్డీ కూడా చేసేటాను, ఏదో ఇట్లా ఉంటుంది అనమాట. లేదా ఇంజనీరింగ్ చదివేటాను, డాక్టర్ చదివేటాను. ఈ లోపలంతా వీడికి దాస్యం బానిసత్వం జరిగేది. అందుకని ఈ రెండింట్లో ఇందాక చెప్పినవి సమాపత్తికి బాహ్య కారణములు కావాలను, చక్కని పూజ అర్చన మొదలైనటువంటివి కావాలను. రోజు పూజ అర్చన ఇంట్లో ఉండాలి. ఆపేస్తే ఏమవుతుందనే ప్రశ్న వచ్చినన్నాళ్ళు ఆపేస్తే భ్రష్టు పట్టిపోతుంది అని అర్థం. ఆపేసినా నిలబడేటువంటి మనస్సు వచ్చినప్పుడు ఆపేస్తే అనే ప్రశ్న రాదు కనుక వాడు ఆపేయడం. ఇవి బాగా గుర్తుంచుకోండి ఈ పాయింట్లో. అది కాదండి కొంత దూరం జ్ఞానం వచ్చిన తర్వాత ఈ విగ్రహారాధన ఇవన్నీ అక్కర్లేదు కదా అనేటువంటి పిచ్చి ప్రశ్న వేసే వంకర బుద్ధి గలవాడు ఉంటాడు అనుకోండి. అంటే కర్మయోగం జ్ఞానయోగం వచ్చాక ఇంకా కర్మాచరణం ఎందుకండి? ఇట్లాంటి వీళ్ళని ఏమంటారంటే మెట్ట వేదాంతులు, గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ అంటారు. జ్ఞానం వచ్చాక ఇంకా కర్మాచరణం ఎందుకండి అని. అయితే ఈ జ్ఞానం కలిగాక భోజనం ఎందుకు చేస్తాం? మెంటల్ భోజనం ఎందుకు చేయం? అది శుభ్రం కొట్టేయాలా భౌతికంగా, సత్కర్మాచరణ కొట్టాలా. కనుక అలాంటి దుర్బుద్ధులు ఉన్నప్పుడు తప్పనిసరిగా పతనం చెందుతాం మనం. ఎప్పుడు కూడా కర్మాచరణం మీద తప్పించుకుంటానికి ఫిలాసఫీ మైండ్లో ఉన్నది అంటే అది ఉన్ననాళ్ళు ఈ సవితర్క సమాపత్తి కావాలి. అందుకని అందరికీ సవితర్క సమాపత్తి కావలసినదే, అది గుర్తుంచుకోండి. ఈ యోగ సూత్రాలు మనకు పాఠం చెప్పే వాళ్ళలో ఒక పొరపాటు ఏం చేస్తారంటే సవితర్క సమాపత్తి తక్కువ రకం దీన్ని, నిర్వితర్క సమాపత్తి ఎక్కువ రకం దీన్ని. సవితర్క సమాపత్తి కాదండి మనకు కావాల్సింది, నిర్వితర్క సమాపత్తి కావాలని చెబుతుంటారు. పిచ్చి కబుర్లు చెప్పకూడదు, విషయం తెలియక చెప్పేవాడు. మనం ప్రయత్నం చేయవలసిందే సవితర్క సమాపత్తికి. నిర్వితర్క సమాపత్తికి మనం చేయవలసిన ప్రయత్నం అంటూ లేదు. ఇది వచ్చాక దానంతరం వస్తుంది. ఎంతసేపు మనం సత్కర్మాచరణం చేయాలి, సత్సాంగత్యం కలిగి ఉండాలి, సత్సంప్రదాయం కలిగి ఉండాలి. ఇంట్లోంచి వాకిట్లోకి వెళ్ళొచ్చినప్పుడు, దొడ్లోకి వెళ్ళొచ్చినప్పుడు కాళ్ళు కొడుకుంటాం మొదలైనటువంటివన్నీ మనం పిల్లలకి నేర్పగలిగి ఉండాలి. స్నానం చేయటం, రోజు బట్ట మార్చుకుంటాం మొదలైనటువంటి పిల్లలకి నేర్పగలిగి ఉండాలి. మన కంపు వాళ్ళకి అంటించడం కాకుండా. చూసారా, ఇవి సవితర్క సమాపత్తి అంటే. వీటి వలన, ఈ చేసిన కర్మాచరణ వలన మనస్సు ఆ కావలసినటువంటి స్థితిలో నిలబడుతుంది. ఎందుకు రోజు దేవతా విగ్రహాలని తిరుమంజనం అంటారు అంటే ఏమిటి? అభిషేకం అంటారు. వెంకటేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం, 1000 వారం, ప్రతి వారం కూడా 1000 కుంభాలతో అభిషేకం చేస్తారు. అంత మడి పడతాడు ఆయన? మడ్డి పడుతుందా ఆయనకి? ఆయనకి కాదు, చేసేవాళ్ల కోసం. అది రోజు దేవుడి విగ్రహాలు కడగటం ఎందుకు అంటే వీడి మైండ్ కడుక్కుంటాం. వీడి మైండ్ కోసం వచ్చే పర్ఫెక్షన్, వాటికి గంధం అంటించటం, వాటికి కుంకుమ పెట్టడం, వాటికి వస్త్ర ప్రదానం చేయటం, వాటికి యజ్ఞోపవీత ధారణం, షోడశోపచారములు మొదలైనవి చేయటం దేనికి? నైవేద్యం పెట్టడం మొదలైనవి దేనికి? తర్వాత తినేది వీళ్లే గాని దేవుడు ఏం తినడు కదా. ఆ మాత్రం ధైర్యంతోనే నైవేద్యం పెడుతున్నాం. వాడు ఏమన్నా పోయి తింటాడనే అనుమానం వస్తే దూరంగానే పెడతాం. ఆ పళ్ళెం తాడు అడ్డం కడతాం మధ్యన. ఈ ఎండోమెంట్లు వాళ్ళు కడతారు అదే గుళ్లలో. అలా దేవుడికి నైవేద్యం పెట్టి ఎవరు తింటున్నాం? మనమే తింటున్నాం. కనుక దేవుడు ఎక్కడున్నాడో పూజ చేసేవాడి హృదయంలో ఉన్నాడు గాని ఎదురుకుండా ఉన్న విగ్రహంలో లేడు. అయితే విగ్రహం ఎందుకు? వీడి హృదయంలో ఉన్న దేవుడిని మేల్కొల్పుటకు. దేవుణ్ణి మేల్కొల్పవలసిన అవసరం ఉందా అంటే వీడి హృదయాన్ని దేవుడి ఎడల మేల్కొల్పడానికి. దేవుడికి కాదు మేల్కొల్పు. వీడికి ప్రతిరోజు తోమకపోతే పళ్ళు ఎలా అయితే కంపు కొడతాయో
అలాగే ప్రతిరోజు దేవుడి ఎడల నిద్ర జీవుడికి తప్పకుండా వస్తుంది. ఈ నిద్ర వీడిని మేలుకొలిపి తన హృదయంలో ఉన్నటువంటి దేవుడి ఎడల తాను మేలుకునేట్లుగా చేయటం కోసం చేసే సాధనలే షోడశోపచార పూజలు గాని, ప్రార్థనలు గాని, అర్చనలు గాని, యజ్ఞములు గాని, యాగములు గాని, పరోపకారములు గాని మొదలైనవన్నీ కూడా చూసారా. అందుకనే ఎవరికైనా పనికొచ్చేటువంటి పని మనం చేసినా 10 మందికి పనికొచ్చేది. మందులు ఇచ్చామనుకోండి, పూజ చేసామనుకోండి, 10 మందికి పనికి వస్తుందని అనుకోకూడదు. 10 మందికి మనం లేకపోతే ఇంకోటి మనకంటే బాగా చేస్తాడు. ఇది మనం చేయటం వల్ల వచ్చిన ఫలితం మనం ప్యూరిఫై అవటం, అంటే మనం బాగుపడటం, మనలో ఉన్నటువంటి చిత్తశుద్ధి కలగటం, మనలో ఉన్న రాగద్వేషాలు పోవటం మనకు సాధన తప్ప పరోపకారం అనేటువంటి దుర్బుద్ధి మనకు కలగరాదు. పరోపకారం ఎలాగో జరుగుతుంది. మనం లేకపోయినా ఇంకోటి చేస్తాడు, మనం పుట్టకపోయినా చేశాడు దూరుకో. మనం పుట్టకపోయిన పరోపకారం లేదా ప్రపంచంలో? అసలు లేదా? తూర్పు పొడవదా? సూర్యుడు పొడవలేదా? ఇన్ని లక్షల సంవత్సరాలలోనూ కూడా భూతదాయి లేదా అంటే ఓడికోడు సాయం చేసుకోలేదా? మన మొహాన్ని పొద్దు ముడిచిందే, అది గుర్తుండాలి. కనుక చేసేటువంటి మంచి పని ఏదీ కూడా పరోపకారం కోసం కాదు. పరోపకారం ఎలాగూ జరుగుతుంది సృష్టిలో మన ఉపకారం కోసం, మనని క్షాళనం కోసం. అది జరగటం కోసం చేసేటువంటిది సవికల్ప సమాపత్తి. చేసే సత్కర్మలన్నీ కూడా సవికల్ప సమాపత్తికే. 7 కొండల వాడి దగ్గరికి వెళ్తాం ఎందుకు? ఇక్కడ లేడా అక్కడ ఉన్నవాడు అని అడుగుతాడు. యూస్లెస్ ఫెలో అంటారు వాడిని, మెటవేదాంతి అంటారు. అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అనేది రైటే గాని ఆ ప్రశ్న వేసిన వాడు పిచ్చిముడకుడు. అది ఎందుకంటే దేవుడు ఈ ప్రశ్న వేసిన వాడి కోసం కానీ దేవుణ్ణి ధరించడం కోసం కాదు మనం చేసే అర్చన. అవన్నీ ఆ చిన్న కిటుకు తెలియాలి అక్కడ. ఈ అర్చనలు ఇవన్నీ ఎందుకంటే దేవుడికి ఎందుకు? దేవుడి కోసం కాదు, మన కోసం. ఈ నైవేద్యం ఇవన్నీ ఎందుకండి అంటే మనం తినటం కోసం. నైవేద్యం లేకుండా వంట వండుకొని తింటే నానా అడ్డమైన వేళ్లు ముక్కులోను అక్కడ పెట్టుకుని దాంతోనే వండుకొని, అంటే అన్నానికి గడ్డికి పెంటకి తేడా లేకుండా తింటారు. వాసన ఏ చేత్తో తినాలో తెలియదు, ఏ చేత్తో అయినా తింటారు. దానికేమిటి? అలా కాకుండా మడి ఆచారం అని పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు అక్కడ నైవేద్యం వాడికి సమర్పణం చేసి తింటామని పెట్టుకున్నప్పుడు స్నానం చేసి శుభ్రంగా చేతులు కడుక్కుంటారు. ఒకవేళ గోక్కోవలసి వచ్చినా మళ్లీ వీళ్ళు చేతులు కడుక్కొచ్చి వండుకుంటారు. అంటే మనుషులల్లే అన్నం తింటారు అన్నమాట, పందులల్లే కుక్కలల్లే కాకుండా. ఇది వాళ్ళు బాగా ఆలోచించి చేశారు పెద్దవాళ్ళు. పెట్టినటువంటివి ఆచారాలు మొదలైనటువంటివి పెట్టిన వాటి అన్నిటికీ కూడాను ఆచారం కోసం ఎవరు ముట్టుకోవద్దని 4 బిక్కు తావటం కోసం కాదు వాళ్ళు పెట్టింది. అజయ్ తాకుతావు అని వాడిని కోపడటం కోసం అందుకు కాదు. కానీ ఆచారం అనేటువంటి చాలా అర్థవంతమైనటువంటిది. ఆచారం వాళ్ళు ఎలా చెప్పారో ఆ రకంగా మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనకు తరుణోపాయం ఉన్నది, అది తెలియాలి. వాడిని వీడిని బాధ పెట్టడం కోసం కాదు ఆచారం. ఊరికెళ్ళామనుకోండి, ఆచారం గీచారం అని ఊరికి 4 పీక్కోకూడదు. లేదా వాడు పీక్కోదలుచుకుంటే ఊరికెళ్తా మానేయాలి. ఆచారం ఉన్నవాడు ఊరికేవాడు ఎవడమన్నాడు? మా చిన్నతనంలో పెద్దవాళ్ళు అవ్వగారి హోటల్ అని ఉండేది, అంటే చాలా ఆచారంగా ఉండేది. అక్కడ మా అమ్మగారు పోయినప్పుడు మా తమ్ముళ్ళని నేను అక్కడ భోజనానికి ఎడుతూ ఉండేవాడు. రోజు ఒక రోజున వెళ్ళి కూర్చున్నాం 10ంటికి. 1 గంట అయింది, భోజనం పెట్టలేదు. పిల్లలు గోళ ఏడ్చేస్తున్నారు. ఏమిట్రా అని అనుమానం, ఎంతసేటికి పిల్లలు రాలేదేమిటని మా నాన్నగారు వచ్చేసారు ఇంటి నుంచి. ఏమిటంటే భోజనాలు పెట్టలేదంటే వాళ్ళ ఆయన రాలేదు కనుక పెట్టలేదు. ఆయన రావటం ఏమిటి అంటే ఆయన వచ్చి విస్తట్లో వడ్డించి ఆయన ఆపోషణం పడితే గానీ ఆ రోజున ఎవరు తినకూడదు. ఏం చేత అంటే ఆయన వైశ్వర్య హోమం అనేటువంటి యజ్ఞం చేశారు. అందుకని ఆయన ముందు తినంది ఎవరు తినకూడదని లెక్క ఇంట్లో. దాని మీద మా నాన్నగారు ఆయన రాగానే అడిగారు, ఏమంటే వైశ్వర్యం చేసినటువంటి మూడాగుడికి ఇంట్లో పడి ఉండాలి అంటే ఇట్టగా అడిగారు. హోటల్లో తినమని ఎవడు చెప్పాడు? శాస్త్రంలో ఎక్కడన్నా ఉందా? క్షమించండి లేదన్నాడు. అంటే మా నాన్నగారు పాయింట్ వస్తే గండాగొండిగా ఉండేవారు చాలా. వీళ్ళందరూ ఇట్లా పడి ఉన్నారు కదా ఇక్కడ జనం అంతాను. ఆఫీసులకు పోవాల్సిన వాళ్ళు, మరి వ్యాపారాలకు పోవాల్సిన వాళ్ళు, కోట్లకు పోవాల్సిన వాళ్ళు, ఇంతమంది ఇక్కడ పడి ఉండి వాళ్ళకి ఆలస్యం అయిపోయింది. ఎందుకు ఏడవని వైశ్వర్యం అన్నది? క్షమించండి. అందుకని ఆచారం ఉన్నటువంటి వాడు అక్కడ ఇక్కడ వెళ్లి ఊరికే ఉరేసుకుంటానని పెట్టుకోకూడదు. లేదా వెళ్లిన చోటల్లా తన ఆచారం పాడు చేసుకుని కాంప్రమైజ్ చేసుకోకూడదు.
జాగ్రత్తగా ఒక పద్ధతి పెట్టుకోవాలి. ఏదో ఉన్నది తినాలండి. అక్కడ ఉన్నది మనం భోంచేయాలి అన్నాడు. యూరోప్ లో మొదట వెళ్ళినప్పుడు పిచ్చి వేషాలు వేయకండి, ఉన్నది భోంచేయం నేను చెప్పాను. ఉన్నదంటే ఏమిటి? శుభ్రంగా 10 మాంసం పెడతాడు అక్కడ తెచ్చి ప్లేట్తో. ఉన్నది తినండి అంటే వాడికి తెలియదు కదా మనం ఏది తినాం. పల్లెటూరు తెచ్చి పెడితే అది అరుస్తూ ఉంటుంది ఆ కోడిపిల్ల. ఇంకా అది ఉడకబెట్టి అక్కడ పెట్టేస్తాడు పళ్ళెంలో. రాత్రి కల్లోకి కూడా వస్తుంది, దిక్కుమలింది. సంతిష్టి చేసేస్తారు. వాళ్ళకి తెలియదే ఎడం చేయి కుడి చేయి తేడా చేయలేనటువంటి లంబాడి జాతి, తెల్ల జాతి అంటే. అంచేత సంతిష్టి చంపేస్తారు. అంచేత ఉన్నది తినాలంటే డొక్క చింపేస్తాం, ఉన్నది తినం. మీరు పిలిస్తే ఇక్కడికి వచ్చాం కానీ మా అంతటా మేము రాలేదు, మమ్మల్ని పిలవండి రండో అని చెప్పి మేము శిష్య సంచారం కోసం రాలేదు. పిచ్చి వేషాలు వేయకండి, కావాలంటే మీరు పిలిచికెళ్ళండి, లేకపోతే మానేయండి. జాగ్రత్తగా ఏం చేయమంటారు? అయితే ఏమి చేయక్కర్లేదు, ఒక వంటిల్లు మాకు ఇచ్చేయండి, మీరు ఆ లోపలికి రాకండి మేము ఉన్నాడు. అది మీకు ఇష్టమైతే పిలవండి, లేకపోతే తూర్పు పొదుగో దండం పెట్టండి. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడికి వెళ్ళినా సరే మొట్టమొదటి మమ్మల్ని పిలవదలుచుకుంటే వారం కానివ్వండి 10 రోజులు కానివ్వండి ఒక వంటిల్లు మనకి ఇచ్చేసేది. ఆ లోపలికి వాళ్ళు రారు, మనమే ఉడకేయటం, వాళ్ళకి ఇంత పెట్టం, మనం తింటాం. ప్రాణానికి హాయ్. లేదా మీ వంటిల్ని మీరు వివరించుకోండి. మా వంటిల్లు మాకు ఇచ్చారు కనుక మీరేం తింటే మేము అభ్యంతరం ఎందుకు పెడతాం? మేము తింటే అభ్యంతరం పెట్టద్దన్నాం కానీ కంపెనీ కోసం నువ్వు కూడా బుడ్డి కొట్టే ఏంటే కష్టం. కానీ ఆఫీసులో ఆఫీసర్ల దగ్గర ఎట్లా కొంచెం తాగాల్సి వస్తుంది కదండి అంటూ ఉంటారు కుక్కలు లాంటి వాళ్ళు. లేకపోతే ఎలాగండి ఏమీ ఉండదు. వాళ్ళు మన తాగమని అంటారు. మనకి ఒళ్ళు తిమ్మిరెక్కి తాగుదామని లోపల ఉండి అని తాగుతాం. కానీ వాడితో కంపెనీ కీప్ చేయడానికి ఆఫీసర్ల దగ్గర మేము తాగామని చెప్పిన వాళ్ళని ఏ ఆఫీసరు ఎన్నడూ ఎవరిని ఏమీ చేయలే. మనకున్న దుర్బుద్ధి చేత వాళ్ళతో కంపెనీ కోసం తాగటం అనేటువంటిది మన కుక్క బుద్ధి తప్ప ఇంకేం లేదు. మరి ఎట్లాగండి ఆఫీసులో మరి వీలు లేదంటూ ఉంటారు. వీలు లేదంటే పుచ్చుకుందామని ఉద్దేశం ఉంది, అంతకంటే ఇంకేం లేదు. అది మన మనస్సే మనకు ప్రమాణం, అది తెలుసుకోవాలి. ఎన్నడూ కూడా మన ప్రిన్సిపల్స్ కి వ్యతిరేకంగా పొమ్మని ఎవడు చెప్పడు. చెప్పేవాడి మాట లెక్క చేయవలసిన అవసరం మీకు లేదు. మీ ప్రిన్సిపల్స్ బ్రేక్ చేయమని చెప్పేటువంటి వాడు ఎట్లాంటి వాడు అయి ఉంటాడు? అదేమిటయా కంపెనీ కోసం నీకు అట్లాగా అంటే మీరు కూడా అదే అనొచ్చు కదా, కంపెనీ కోసం నువ్వు మానేమని. కంపెనీ కోసం తాగమని చెప్పేటువంటి స్కౌండర్లు వాడికి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదు. కంపెనీ కోసం మానేయాలి, పక్కన మీకు ముక్కులు పోయిపోతాయి కాబట్టి వాడు మానొద్దు. కామన్ సెన్స్ ఉండాలి, అది తెలియాలి. సింపుల్ కామన్ సెన్స్ అంటారు దీన్ని. అంటే కల్చరల్ అంటే అర్థం ఏంటి? ఎదటి వాడిని ఇష్టాయిష్టాల ప్రకారం చేయమనేటువంటి పశుబుద్ధి లేకపోవటమే కదా. నాకు నచ్చింది నువ్వు చేయమనేది జంతు బుద్ధి. మరి అది కల్చర్ ఎట్లా అవుతుంది? మరి కంపెనీ కీప్ చేయకపోతే కల్చర్ ఎట్లా అవుతుందని అడుగుతారు. అది కల్చర్ కాదు. కంపెనీ కీప్ చేయటం అంటే ఎదటివాడికి బాధ పెట్టకుండా ఉంటాం కల్చర్ అంటే. లేకపోతే ఇంకా కల్చర్ ఏంటి? అందుకని ఈ రెంటికి తేడా ఆ రోజుకి ఆ రోజుకి తెలుస్తూ ఉంటుంది. మన ఇన్నిటి నుంచి ఇన్ని ఆపదల నుంచి రక్షించుకునేందుకోసమే ఇండ్లలో సంప్రదాయం అని పెట్టారు. పొరపాటు పడకండి, ఈ సంప్రదాయానికి కులాలకి ఏం సంబంధం లేదు. ఎవరింటో అయినా సరే మంచి సంప్రదాయం ఉండొచ్చు. సంప్రదాయం అనగానే కులాల పేర్లు చెబుతుంది అబద్దాల సెక్యులరిజం. మనకు కావాల్సింది సెక్యులరిజం అనేటువంటి కపట నాటకం కాదు, శుచి శుభ్రం అనేటువంటిది. సెక్యులరిజం అనేది లోకాన్ని మోసం చేసి మచ్చిపూచి మరేడికాయ చేసుకుంటాం కోసం, ఎవరి కులాల వాళ్ళకి వాళ్ళు ఉద్యోగం ఇచ్చుకుంటాం కోసం చెప్పినటువంటి మోసం తప్ప మానవ జాతి బాగుపడటానికి చెప్పింది కాదు. అది ఒక రకమైనటువంటి మోసం, అవినీతి. సెక్యులరిజం అనే పదం చూసారా? భయపడక్కర్లేదు మీరు దాని గురించి. దీనికి ఏం సంబంధం లేదు. పొద్దునే స్నానం చేయడానికి, గుడ్డలు మార్చుకుంటానికి, శుచిగా ఉండటానికి, శాకాహారం తినటానికి, మాంసాహారం మానటానికి, దానికి మీ కులం మతానికి ఏమీ సంబంధం లేదు. లోకాన్ని మోసం చేయదలుచుకున్నవాడు ఇవి కలిపేస్తాడు. అందుకనే వెనకటి ఋషుల రోజుల్లో కులాలు లేవు, 4 వర్ణాలు ఉన్నాయి, శుచిత్వం ఉన్నది. అలాగే దాన్ని మళ్లీ ఉద్ధరించడం కోసం వచ్చినటువంటి శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వాళ్ళు కూడా వాళ్ళ థియరీలో కులాలు లేవు. కానీ వాళ్ళ మాట మనం ఎవరూ వినలేదు. శంకరాచార్యుల వారు ఫోటో పెట్టుకుని మనం వాడిని వీడిని దబాయించడానికే గాని వారు చెప్పినట్లుగా
కులాలు గిలాలు లేవని చెప్పడానికి ఒప్పుకుంటాం. మతం మార్చుకున్నా సరే క్రైస్తవరెడ్డికే కూతుర్నిస్తాడు కానీ అది అంటే ఎక్కడికి పోయేది కాదు. అది దుర్బుద్ధులు ఎక్కడికి పోవు, అంత తేలిగ్గా పోయేవిగా. గుడ్డ మారిస్తే మనిషి ఎల్లైతే మారడో, మతం మారిస్తే మనిషి మారడు. మతం మారిన తర్వాత ఆ తన కులంలోంచే మతం మారిన వాడికే పెళ్ళేస్తాడా ఇవ్వడా, కోసినా ఇంకోటికి ఇవ్వడం. కానీ ఇచ్చేటువంటి సద్బుద్ధి ఉన్నవాడు, సంప్రదాయం ఉంటే చాలు అన్నవాడు ఏ మతంలో ఉన్నా అలాగే చేస్తాడు. మతంతో సంబంధించినటువంటి విషయాలు కావు, సంప్రదాయం కావాలి. కనుక యోగాభ్యాసంలో కానీ వీళ్ళు ఋషులు ఏం చెప్పేది ఏమిటంటే కేవలం సత్సంప్రదాయం చెబుతారు. పొద్దునే లేవటం, మోహం గడుక్కుంటాం, స్నానం చేయటం, అన్ని భాగాలు కూడా శరీరాన్ని శుచిగా క్షాళనం చేసుకుంటాం, రోజు ఉదిగినటువంటి వస్త్రాలు మార్చుకుంటాం, దైవ ప్రార్థన చేసుకుంటాం, పరోపకారం చేయటం, తన సంపాదన కోసం ఎవడి మీద ఆధారపడకుండా తన చెయ్యి కాలు ఆడి 5 రూపాయల పని చేసి 3 రూపాయల సంపాదన చేసుకుంటాం. ఇట్లాంటి పుణ్యకర్మ ఆచరించినట్లయితే సంఘం, సొసైటీ అనేటువంటిది పుష్కలత్వంలో ఉంటుంది. డివాల్యుయేషన్ ఆఫ్ ది రూపీ రాదు. మన మోరల్ డివాల్యూ అయితే తప్ప రూపీ డివాల్యూ అవ్వదు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే రూపాయల వల్ల కాదు మనం బతుకుతుంది. మీ వల్ల నేను, నా వల్ల మీరు బతుకుతున్నాం. మనం మోరల్ తిన్నగా ఉన్నట్లయితే రూపీకి 100 నయా పైసలు వాల్యుయేషన్ ఉంటుంది. లేకపోతే పతనం చెందుతుంది. ఇతరుల జాతుల దృష్టిలో మనం కుక్కలం అయిపోతాం. ఇప్పుడు ఎంత విలువ ఉంది అంతే విలువ ఉంటుంది. ప్రపంచంలో ఏ జాతికి విలువ ఉంది? భారతీయుడు అంటే అడుక్కు తినే ముష్టిముండా కొడుకనే కదా. స్టూడెంట్ అంటే స్కాలర్షిప్ అడుక్కునే ముష్టిముండా కొడుకు అని భారతీయుడు. పొలిటీషియన్ అంటే గోధుమలు అడుక్కుంటాడు, లేకపోతే అప్పు అడుక్కుంటాడు, ఇంటర్నేషనల్ లోన్ అడుక్కుంటాడు, అంతే కదా. పాల డబ్బాలు అడుక్కుంటాడు. మతం ప్రకారం అయితే మరి టెర్లిన్ చొక్కాలు అడుక్కుంటాడు, అక్కడి నుంచి వచ్చినటువంటి అవి చెప్పులు ఇవన్నీ అడుక్కుంటాడు. ఏదో ఒకటి అడుక్కుంటాం తప్ప ఇంకోటి లేదు భారతీయుడు అంటే. అంటే ప్రపంచంలో ఇతర దేశాల్లో భారతీయుడికి ఉన్నటువంటి విలువ ఇది. ఏం చేత వచ్చింది ఈ డివాల్యుయేషన్? రూపీలో డివాల్యుయేషన్ పెద్ద నష్టం లేదు, మ్యాన్ లో డివాల్యుయేషన్ లో పాడైపోయింది దేశం. పావర్టీ ఎక్కడొచ్చింది? మొరాలిటీలో వచ్చింది. పావర్టీ ఇంకెక్కడా లేదు మన దేశంలో. ఏం మాయరోగం లేదు. మనకి చాలా బీదవాళ్ళం కనుక దేశం ఇలా ఉంటుందండి. ఆ ఊళ్ళల్లో రోడ్లు చాలా బాగుంటాయి, లైట్లు చాలా బాగుంటాయి అనరాదు. ఎందుకంటే మనకి లైట్లు చాలా వేస్తే బాగుండేట్టుగా వేస్తే రాళ్లు కొడతాం. అంచేత మనకి లైట్లు బాగుంటానికి అవకాశం లేదు. రైళ్లు ఎంతకంటే బాగుంటే కోసేస్తాం. అందులో ఉన్నటువంటి కుషన్స్ మనకు ఉంటాయని బాగుండలేదు. అంటే పందులకు బురద ఎలా నచ్చుతుందో మనకు భారతీయులకి ఇప్పుడున్న వాతావరణం నచ్చుతుంది, కానీ ఇంతకంటే బాగుంటే కోసేస్తాం. సినిమాలో సీట్లు మంచిగా మనకేస్తే ఏం చేస్తున్నాం? కోసేట్లే. కనుక వీ డూ నాట్ డిజర్వ్ ఏ బెటర్ లైఫ్, సో వీ డిసైడ్ అవర్ ఓన్ లైఫ్. వీఆర్ సెల్ఫ్ డూమ్డ్. ప్రపంచంలో ఏ దేశానికి లేదు, ఒక మన దేశానికి ఇట్లాంటి లైఫ్. కనుక దీన్ని ఏం పావర్టీ అంటాం? పావర్టీ ఆఫ్ నేషనల్ మొరాలిటీ. అంతేగాని పేదరికం అనేది ఏ మాయ రోగం లేదు మన దేశానికి. మోసం అది పేదరికం అనే మాట దేశాన్ని మోసం చేయడానికి చెప్పే కబుర్లు. కనుక సెల్ఫ్ డిసిప్లిన్ కావాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గరికి 42వ సూత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఈ సంకీర్ణ సవితర్క సమాపత్తి కావాలి. సవితర్క సమాపత్తి కోసమే ఈ చెప్పబడినటువంటి చక్కని ఆచారకాండ అంతా. యోగాభ్యాసం చేయండి, చిత్తశుద్ధి చేసుకోండి, చిత్తవృత్తి నిరోధం కోసం ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఈశ్వర ప్రణిధానం చేయండి, ప్రణవోపాసనం చేయండి, ప్రణవాన్ని ఉచ్చారణం చేయండి. ఈ చెప్పినవన్నీ ఇవి చేస్తున్నటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉండండి, సన్నిధిలో ఉండండి. పెద్దలు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి కోరి బయలుదేరి వెళ్లి చూస్తూ ఉండండి. ఒక పాండిచ్చేరి గాని, అరుణాచలం గాని, ఒక షిర్డీ గాని, పుట్టపర్తి గాని, తిరుపతి గాని, ఎక్కడ పెద్దలు ఉన్నారో, ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయో అక్కడికి కోరి వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి మంచి పనులు చూసి వేడుకబడి సంతోషించి రండి. మనస్సుకి ఏమవుతుంది? సవితర్క సమాపత్తి. సవితర్క సమాపత్తి అంటే మ్యాగ్నెట్ యొక్క టచ్ లో ఉంటాం మనం అనేటువంటి ఐరన్ పీస్. ఇది మ్యాగ్నటైజ్ ఇంకా అయిందా? అవలేదు గనక నిరంతరం మ్యాగ్నెట్స్ యొక్క కాంటాక్ట్ లో ఉండాలి. జాగ్రత్త. ఇది ఇండిపెండెంట్ గా మ్యాగ్నెట్ అయిన తర్వాత ఇబ్బంది లేదు. అయిందా లేదా అనే ప్రశ్న దుర్బుద్ధి మన దగ్గర ఉన్నంతసేపు అవలేదని అర్థం. చూసారా?
ఏది అంటే మనకు లెవెల్ వచ్చిన తర్వాత కూడా ఈ ఆశ్రమాలకు వెళ్లాలా, పెద్దల్ని దర్శించాలా, యోగాభ్యాసం చేయాలా, పూజ చేయాలా అనేటువంటి ప్రశ్న ఎవరికైతే ఉందో వాడికి దుర్బుద్ధి అని, వాడికి ఇంకా ఆ లెవెల్ రాలేదని అర్థం. వాడికి వచ్చిన తర్వాత ఆ ప్రశ్న ఉండదు కనుక మానడు సత్కర్మ. ఇదేంటో ఈ 42 అనేది దానికోసం చెప్పబడినటువంటి సాధన. పిల్లల దగ్గర నుంచి కూడా ఫలానా పండగట అన్నారు, ధనుర్మాసంట అన్నారు అనుకోండి. వైష్ణవులు వాళ్ళ ఇంట్లో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు పిల్లలకి అనేటువంటి ధనుర్మాసం అనగానే ఆ తెల్లవారుసామున వాళ్ళు లేవటం, స్నానాలు చేయటం, దేవుడు అర్చన, చక్ర పొంగలి, దాని కుంకుమ వాసన పిల్లల దగ్గర నుంచి. అంటే ఇవన్నీ కలిసి ఒక వాతావరణాన్ని కల్పిస్తాయి. అలాగా పెద్దవాళ్ళకు కూడా పండగలు, ఉత్సవాలు, వైకుంఠ ఏకాదశి అన్నాం అనుకోండి, ఆ రోజున హరినామస్మరణ చేయటం, ఇవన్నీ కూడా 10 మంది కలిసి భజన చేయటం, ఇట్లాంటివి గుర్తొచ్చేవాళ్ళు ఉన్నారు. పండగలు ఎందుకు అంటే ఎందుకు పండగలు ఎందుకండి? అవి కూడా మామూలు రోజులు లాంటివే కదా. మామూలు రోజులు కూడా పండగలు లాంటివి అవటానికి మన మనస్సు కోసం, అంతేగాని పండగలు కూడా ఏనుగలు కూడా పీనిగలు చేయటం కోసం కాదు. పీనిగలు లేకుండా అందరూ ఏనుగల్లాగే ఉండటం కోసం పండగలు, అది తెలుసుకోవాలి. కనుక ఇది చెప్పి 42వ సూత్రం సవితర్క సమాపత్తి చెప్పాడు. ఇది మొన్న చెప్పుకున్నాం. దీని గురించి దీని తర్వాత సూత్రం 43 వేళ చెప్పుకుందాం. నిర్వితర్క సమాపత్తి చెబుతున్నాడు. అంటే దీని తర్వాతది సవితర్క సమాపత్తి తర్వాతది 43 స్మృతి పరిశుద్ధౌ స్వరూప శూన్యేవార్థమాత్ర నిర్భాస నిర్వితర్క. అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ కావలసిన సమాపత్తి అంటే సమాధికి ముందు ఉన్న స్థితి ప్రిపరేషన్ చెప్పి, వాతావరణం మొదలైనటువంటి అక్కర్లేనటువంటి నిర్వితర్క సమాపత్తి చెబుతున్నాడు ఇక్కడ. స్మృతి పరిశుద్ధవు ఇక్కడ విడదీసుకోండి జాగ్రత్తగా. స్వరూప శూన్య ప్లస్ ఇవ, ఇక్కడ ఇవ దగ్గర కూడా విడదీసుకోండి. ఇవ ప్లస్ అర్థమాత్ర నిర్భాస. స్వరూప శూన్య ప్లస్ ఇవ ప్లస్ అర్థమాత్ర నిర్భాస నిర్వితర్క. స్వరూప శుద్ధౌ స్మృతి పరిశుద్ధౌ. స్మృతి అంటే స్మరణము, పరిశుద్ధి కలుగగా అంటే ఆఫ్టర్ యువర్ రికలెక్షన్ హ్యాస్ బీన్ టోటల్లీ ప్యూరిఫైడ్, అదేనమాట. అంటే అర్థం ఆఫ్టర్ యు ఆర్ టోటల్లీ ప్యూరిఫైడ్ ఆఫ్ యువర్ రికలెక్షన్. అది పై దానికి అర్థం ఏమిటి? మీ స్మృతి పరిశుద్ధం అవటం అంటే అర్థం ఏమిటి? స్మృతుల నుండి మీరు పరిశుద్ధి చెందుట. స్మృతులు మీరు కాదుగా, ఏమండి? స్మృతులు మీరు కాదు కానీ స్మృతులు మీకోసం ఉపయోగపడతాయి. మిమ్మల్ని పై మెట్టుకు ఎక్కించడం కోసం స్మృతులు ఉపయోగపడతాయి. మీరు కాదు కాబట్టి అదంతా మాయా, అది ఎత్తేయండి అని చెప్పక్కర్లేదు. యోగాభ్యాసంలో ప్రతి వస్తువు కూడా సద్వినియోగం. ఉప్పు పనికి వస్తుంది, పంచదార పనికి వస్తున్నాం కదా. స్మృతి అంటే స్మరణ. మనం ఎప్పుడైతే కాదో చిత్త వృత్తుల్లో ఒకటి కదా స్మరణ. వృత్తులు 5 రకములు, అందులో స్మృతి ఒకటే అన్నాడుగా. ఏమిటి? వికల్ప నిద్రా స్మృతయ. స్మృతి చివరిది కదా 5. అందుకని ఆ స్మృతి అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఉన్నటువంటి దాంట్లో ఎవడికి వాడు నేనున్నానన్న ఐడియా ఉందనుకోండి, అది తన గురించి ఇంతవరకు ఏమేం జరిగి తనకు తెలుసునో ఆ వాటితో కూడా ఉన్నదే, అవి లేకుండా ఉన్నదే. మీరంటే ఏమిటో, మీ పేరేమిటో దాంతో కూడా ఉన్నదా? మీరంటే ఏమిటో మీ ఉద్దేశం? ఎవడికి వాడు అది లేకుండా ఉందా? నేనంటే ఏమిటంటే కృష్ణమాచార్యులు అని ఉందా? అది లేకుండా ఉందా? ఎవడికి మిమ్మల్ని ఎవరికి వారు నేను అనే మాటకే మీ పేరు ఉంది అందులో. తర్వాత అద్దంలో మీరు మొహం చూసుకుంటే ఎలా ఉంటుందో దాని జ్ఞాపకం ఉంది కదా. తర్వాత
మీరు చేసేటువంటి భోజనం దాని వైఖరి అది ఉంది, మీ రుచులు మీకు కావాల్సినవి అది ఉంది. తర్వాత మీరు ఎవరినైతే చూడకుండా ఉండలేరో భార్య పిల్లలు మొదలైన అవి ఉన్నాయి. అందులో కూడా ఎవరినైతే ఎక్కువగా అపేక్ష ఉంటుందో పిల్లల మీద, అందులో మరి మా మనవడంటే నాకు అపేక్ష అన్నాను కూడా అవన్నీ కలిసి ఉంటాయి. ధ్యానం చేస్తూ ఉంటే బాలకృష్ణుడిని ధ్యానం చేస్తూ ఉంటే నిలవటం లేదు, మనవడి మీదకి వెళ్ళిపోతూ ఉందని చెప్పింది ఆవిడ రామకృష్ణ పరమహంసకి. చాలా మందిని అడిగింది పాపం, వాళ్ళు ఆవిడ మనస్సుని బాలకృష్ణ మీద తిప్పలేకపోయారు. రామకృష్ణ పరమహంసను కూడా అడిగింది, స్వామి నా మనస్సు ఇట్లా కాదే, కన్ను మూస్తే వాడు కనిపిస్తాడు కానీ వీడు కనిపించడని. అంటే వాడు వీడికన్నా తేడా అని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు.